గౌరీ, ఏమిటి నాన్న? ఏమిటమ్మా ఏదో పరధ్యానంగా ఉన్నావు? ఏమిటి విషయం? అబ్బే ఏం లేదు నాన్న. నీ పెళ్లి విషయం పెద్దబాబు గారితో చెప్పానమ్మా. పెద్దబాబు గారితోనా? అవునమ్మా, ఆ శుభకార్యం కూడా వారి చేతుల మీదుగానే జరిపించమన్నాను. వారు సరేనన్నారు. పెద్దబాబు గారిని ఎప్పుడు కలుసుకున్నావు నాన్న? 2-3 నెలలు అయిందనుకో. అన్నట్టు ఆనాడు నువ్వు ఉన్నావుగా అనాథాశ్రమం దగ్గర. అవునవును. అయితే మంచి సంబంధం ఏదైనా చూడమంటావమ్మా? ఇప్పుడప్పుడే అలాంటి ప్రయత్నం ఏం వద్దు నాన్న. ముందు ఉద్యోగమా పెళ్ళా అనేదే తేల్చుకోలేకుండా ఉన్నాను. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అలాగే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే కానీ. మైకి వచ్చి పడిపోయినట్టుందే. ఏమ్మా ఎలా ఉంది? జబ్బేమీ లేదు. నీ కూతురు గర్భవతి. గర్భవతి? అవునండి, ఊరంతా ఒకటే గోలగా ఉంది. గౌరికి ఇదివరకు పట్నంలో ఎవరితోనో సంబంధం ఉందని జనం అనుకుంటున్నారు బాబు. ఎవరేమనుకున్నా సరే, నువ్వు మాత్రం ఈ మాట ఎక్కడ అన్నావంటే ప్రాణం తీసేస్తాను. కడుపుని చెడబుట్టావు కదా పాపిష్టిదానం. రెక్కలు ముక్కలు చేసుకుని ఇన్నేళ్లు నిన్ను పెంచి పెద్ద చేసింది ఇందుకేనా? చదువు చెప్పించి పరువు గల ఇంటికి కోడలుగా పంపుదామని ఎన్నో ఆశలు పెంచుకున్నాను. నా ఆశలన్నీ నాశనం చేశావు కదా నాన్న. కడుపులో పుట్టినందుకు పిల్లలు అమ్మను నాన్నను సుఖపెడతాను. నువ్వు నా కడుపును చిచ్చు పెట్టావు కదా. ఇంతకంటే నీ చేత్తో నీ గుక్కడి విషమిచ్చినా బాగుంటే. చెప్పు, ఇంతకి ఎవడు వాడు? నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవడు? ఎవడేవాడు? చెప్పు, చెప్పవా? మాట్లాడవే. ఏం మూగలం పట్టావా లేక నోరు పడిపోయిందా? చెప్పు, చెప్పవా? చెప్పవా? ఉండు. ఏ తప్పు చేయకుండా ఓసారి జైలుకి వెళ్ళా, ఈసారి నిన్ను నరికి జైలుకి వెళ్తా. ఏమిటి సోమయ్య అది? బాబు గారు, బాబు గారు, నా బతుకే నాశమైపోయింది బాబు గారు. ఊరుకో సోమయ్య, నేనంతా విన్నాను. బాబు గారు, ఆస్తి పాస్తుల కంటే పరువు కోసం పాకులు అనేవాడిని తలెత్తుకుని ఎట్లా చేయగలను బాబు? ఊరుకో సోమయ్య, అయిందేదో అయిపోయింది. లే బాబు గారు, బాబు గారు, నాకేదో దారి చూపించండి. ఈ పాపిష్టిని వాడి పేరైనా చెప్పనట్టుంది. చెబితే వాడిని వాడి వంశాన్ని సర్వనాశనం చేస్తాను. సోమయ్య, ఏమిటి ఆవేశం? బాబు గారు, మీరు అడగండి బాబు గారు, మీకైనా చెప్తుందేమో. ఏమైనా నీటి బాలిందానా? నేనంటే ఎలాగో లెక్కలేదు. వాడు మహానుభావులు. ఇది వరకు మన గడపైనా తొక్కలేదు. ఈ రోజు నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చానే. వాడికైనా చెప్పగా వాడెవడో నయాన్నో భయాన్నో వాడికిచ్చి ముడేలా పెడతాను. బాబు చెప్పవే, మాట్లాడవే. మేము మూగదయ్యము. మర్చిపోయిందా? రైట్, నీ తత్వం నాకు బాగా తెలుసు. ఈ అవమానాన్ని నువ్వు భరించలేవు. నువ్వు పని చెప్తాను, చేస్తావు. బాబు గారు, నువ్వు మీ అమ్మాయిని తీసుకుని ఈ ఊరు వదిలి వేరే ఎక్కడికైనా వెళ్ళిపో. నీకు కావాల్సిన సహాయం నేను చేస్తాను. బాబు గారు, ఈ ఊరు నుంచే కాదు, ఈ లోకం నుంచే పోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలా అనకు సోమయ్య. చచ్చి నువ్వు సాధించేది ఏమిటి? పాపం చిన్నవాళ్ళు, వాళ్ళు ఏదో తప్పులు చేస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళు మనం వాటిని సర్దుకుపోవాలి. ఏమంటావు? తమ చిత్తం బాబు గారు. గౌరిని ఏమనకు, పాపం గర్భవతి. జాగ్రత్తగా చూసుకో. అమ్మా, 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 అమ్మా,
సుఖపడదామని వచ్చి ఈ పాడు ప్రపంచంలో పడ్డావు నాయన. నువ్వు సుఖపడలేవు, నీ తల్లిని సుఖపడనివ్వము. మీ అమ్మ పాపానికి నువ్వు మాయని మచ్చవి. మీ అమ్మ పాపానికి నువ్వు మాయని మచ్చవి. చంటి బిడ్డ ఏడిపిస్తోంది ఎక్కడ? ఈ కుర్రాడెవరు? ఈ చుట్టుపట్ల కూడా ఎవరూ లేరే. మీరు చెప్పేది చాలా బాగుందండి. అనాథాశ్రమంలో పిల్లలు పారేసిపోయే వాళ్ళు మీ దర్శనం కోసం ఇక్కడే కాచు కూర్చుంటారా? లేవారండి మీరు. పదండి పదండి, అసలే చలిగాలి. చంటి బిడ్డ త్వరగా రా. నాన్న, బిడ్డ ఎక్కడ? బాబు పుట్టగానే చనిపోయాడు. గౌరీ, నిన్ను విడిచి ఇన్నాళ్ళు ఉండిపోయాను, నీ కోపంగా ఉందా? ఉండు, మంత్రం వేసి క్షణంలో నీ కోపం మాయం చేసేస్తాను. నాన్న, బాబు పుట్టగానే పోయాడా? అవునమ్మా. నువ్వే తీసుకెళ్లి పాతిపెట్టి వచ్చావు కదా? అవును. లోతుగా పాతిపెట్టావా? పైన మట్టి దట్టంగా కప్పావా నాన్న? మంచి పని చేశావు. ఇక ఈ లోకం కూసే కారు కోతలేవి వాడికి వినిపించవు. నా బాబు ఎంత పుణ్యాత్ముడు. పుట్టగానే కన్న తల్లి కళంకాన్ని తుడిచేసి వెళ్ళిపోయాడు. గౌరీ ఊరుకోమ్మా. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఏడవకు. వాడు బ్రతికితేనే కదా మనం ఏడవలసింది. లోకంలో అందరూ బిడ్డ పుట్టాడని సంబరపడతారు. మనం వాడు చచ్చిపోయాడని సంబరపడాలి. నాన్న, పండగ చేసుకుందాం నాన్న, పండగ చేసుకుందాం. ఊళ్ళో అందరికీ పప్పు బెల్లాలు పంచిపెట్టి పెద్ద పండగ చేసుకుందాం. చూడన్నా, తోరణాలు అవి కట్టించాలి. అందరినీ పిలవాలి, అందరినీ పిలవాలి. నాన్న